అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండి. బర్త్ రైట్ సిటిజన్షిప్ మీద ఒక 3-4 రోజుల నుంచి హల్చల్ నడుస్తుంది. సుప్రీంకోర్టు మొన్న రీసెంట్గా జడ్జిమెంట్ ఒకటి పాస్ చేసింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని బ్లాక్ చేస్తూ అని కొంతమంది చెప్తున్నారు, లేకపోతే ఈ జడ్జిమెంట్ని బ్లాక్ చేస్తూ అని కొంతమంది చెప్తున్నారు. అసలు ఇంకా ఇక మన వాళ్ళకు బర్త్ రైట్ సిటిజన్షిప్ లేదు అని చెప్పేసి న్యూస్లో వాటిలో వీటిలో రకరకాలుగా వస్తున్నాయి. నేను దాని మీద కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. స్టిల్ ఇంకా మనకి బర్త్ రైట్ సిటిజన్షిప్ మనకి అంటే ఎవరైనా సరే ఇంటర్నేషనల్గా ఉండేటువంటి వాళ్ళు, వీసా మీద ఉండేటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి స్టిల్ ఇంకా ఎలిజిబిలిటీ ఉంది అని నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. మీరైతే చివరి వరకు చూడండి, క్లారిటీగా చూడండి, లాజికల్ పాయింట్స్ అన్నీ చెప్తాను నేను మీకు ఈజీగా అర్థం అవడానికి. సో ఎవరైనా సరే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే యాక్చువల్గా దీని మీద నేను ఒక వీడియో చేశాను. అసలు బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎందుకు స్టార్ట్ అయింది అనేది. డ్రెడ్ స్కాట్ అనేటువంటి ఒక ఉద్యమకారుడి ద్వారా ఇదంతా జరిగింది. సో ఆ డీటెయిల్స్ అన్ని క్లారిటీగా నేను ఒక వీడియో చెప్పాను. ఒకవేళ ఎవరైనా ఆ టాపిక్ మిస్ అయి ఉంటే నేను ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీరు వెళ్ళి ఒకసారి చూడాలంటే చూడండి. ఇంకా డీటెయిల్స్లోకి వస్తే, ట్రంప్ పవర్లోకి వచ్చిన తర్వాత ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశాడు కదా. అదేంటి, నేషన్ వైడ్ ఎక్కడున్నా సరే, ఏ స్టేట్లో అయినా సరే ఇక నుంచి బర్త్ రైట్ సిటిజన్షిప్ రిగార్డ్లెస్ ఆఫ్ ఇల్లీగల్ కానీ, H1 వీసా మీద ఉన్నా కానీ, L1 వీసా మీద ఉన్నా కానీ, ఎనీ కైండ్ ఆఫ్ వీసా మీద ఎవరికీ ఎలిజిబిలిటీ లేదు అనేది. వెంటనే ఏం చేశారంటే టపటప అందరూ కోర్టులలో కేసులు వేశారు. అయితే ఏ స్టేట్లో ఆ స్టేట్లో కొన్ని స్టేట్స్ ఏంటంటే వాళ్ళ ఓన్ స్టేట్ వరకు ఆ పర్టికులర్ జడ్జెస్ దాన్ని ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని బ్లాక్ చేశారు. అంటే ఏంటంటే ఆ స్టేట్లో స్టిల్ ఎలిజిబుల్ అనమాట. ఎవరైనా పిల్లలు పుడితే బర్త్ రైట్ సిటిజన్షిప్కి ఎలిజిబుల్ అవుతారు. ఆ తర్వాత ఏమైందంటే ఒక పర్టికులర్ కోర్ట్ వచ్చేసేసి నేషన్ వైడ్గా ఈ ఆర్డర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని బ్లాక్ చేశారనమాట. అంటే మొత్తం యునైటెడ్ స్టేట్స్లో ఎక్కడైనా సరే ఈ ఆర్డర్ చెల్లుబాటు కాదు, ఎగ్జిక్యూటివ్ ఆర్డరు అని చెప్పేసి ఆయన తీర్పిచ్చాడు. దీనికి అగైనెస్ట్గా ట్రంప్ కోర్టుకి వెళ్ళాడు అనమాట. అంటే ట్రంప్ బర్త్ రైట్ సిటిజన్షిప్ యాక్ట్ 14th అమెండ్మెంట్ 1860లో జరిగింది, దాని మీద కాదు కోర్టుకి వెళ్ళింది ఏంటంటే నేషన్ వైడ్గా ఒక జడ్జు ఇలాంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని బ్లాక్ చేసేటువంటి పవర్స్ తీసుకుంటే ఒక కంట్రీ ప్రెసిడెంట్గా నేను ఎందుకు, నాకున్న పవర్స్కి అండర్మైన్ చేసినట్టు అవుతుంది కదా అన్న ఉద్దేశంతో దాని మీద డిస్కషన్స్ జరిగి మొన్న సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆ పర్టిక్యులర్ జడ్జిమెంట్ ఏదైతే నేషన్ వైడ్ ఇంజంక్షన్ వచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని పాజ్లో పెట్టడం, బ్లాక్ చేయడం లాంటిది చేసిందనమాట. చేసి ఒక నెల రోజులు టైం అయితే ఇచ్చింది. అంటే జూలై 29th, ఇప్పుడు ఇది జూన్ 29th, అంటే కొంతమంది 27th అంటున్నారు. అది క్లారిటీగా డేటు ఒకసారి చూడండి మీరు. బట్ నాకు తెలిసిన డేట్ ఏంటంటే జూలై 29th లోపు ఎవరైనా పిల్లల్ని కంటే వాళ్ళు అమెరికా సిటిజన్షిప్ అప్లై చేసుకోవటానికి ఎలిజిబుల్. 29th తర్వాత ఎవరైతే పిల్లలు పుడతారో ఇంకా వాళ్ళు అప్లై చేసుకోవటానికి లేదు అని చెప్పారనమాట. అంటే ఈ పర్టికులర్ 1 month ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని బ్లాక్ చేశారో ఆ బ్లాక్ చేసిన దాన్ని వీళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళు బ్లాక్ చేశారో ఈ 1 monthలో ఎందుకు గ్యాప్ ఇచ్చారు అంటే ఎవరైనా సరే దీని మీద ఇంకా మీరు ఎవరైనా కేసు వేయాలి అనుకుంటే వేయచ్చు అన్న ఉద్దేశంతో చెప్పారనమాట. మెయిన్ ఏంటి అంటే యాక్చువల్గా ఒరిజినల్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చేసి అమెరికా మొత్తం వ్యాలిడ్. అదర్ దాన్ దట్ ఏ స్టేట్స్లో ఇండిపెండెంట్గా వాళ్ళు కేసు వేసుకున్న స్టేట్స్ ఏమైతే ఉన్నాయో ఆ పర్టికులర్ స్టేట్లో జడ్జి ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని బ్లాక్ చేశారు కాబట్టి ఆ పర్టికులర్ స్టేట్లో స్టిల్ ఇది వ్యాలిడ్ అనమాట. ఇప్పుడు ఈ నేషన్ వైడ్ బ్లాక్ చేస్తున్నాము అని ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైతే ఉందో దాని మీదనే కేవలం సుప్రీంకోర్టు అది మాత్రం బ్లాక్ చేసింది. అంటే ఇప్పుడు జనరల్గా ఇండిపెండెంట్ స్టేట్స్లో గనక మీరు ఇండిపెండెంట్గా బ్లాక్ చేసి ఉంటే ఆ పర్టికులర్ జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా బ్లాక్ చేసి ఉంటే దానికి ఇప్పుడు ప్రజెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వర్తించదు అని వాళ్ళు చెప్తున్నారనమాట. నేను జస్ట్ దీని మీద నాకు తెలిసిన నాలెడ్జ్లో నేను రీసెర్చ్ చేసి మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. కొంచెం లాజికల్గా స్టెప్స్ కనుక ఆలోచిస్తే, న్యూయార్క్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. న్యూయార్క్లో స్టిల్ పిల్లలు పుడితే ఈవెన్ ఆఫ్టర్ జూలై 29 తర్వాత స్టిల్ వాళ్ళు బర్త్ రైట్ సిటిజన్షిప్కి ఎలిజిబులే. ఎందుకు ఎలిజిబుల్ అంటే
ఆ పర్టికులర్ కోర్ట్ వచ్చేసేసి న్యూయార్క్లో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని బ్లాక్ చేసింది. ఏది ఇంతకు ముందు. ఇప్పుడు ఈ మెయిన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని బ్లాక్ చేసేది అన్ని స్టేట్స్కి ఎక్కడెక్కడైతే నేషన్ వైడ్ బ్లాక్ అని అన్నారో దాని మీద ఈ పవర్స్ ఏమైతే ఉన్నాయో ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పవర్స్ పనిచేస్తాయి. అంటే ఆ ఆర్డర్ ఇంకా వ్యాలిడ్ కాదు, ఆ జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్ వ్యాలిడ్ కాదనమాట. జడ్జి కూడా ట్రంప్కి సపోర్ట్ చేసి కరెక్టే కదా, మరి ప్రెసిడెంట్ అనేవాడు ఉన్నాడు కదా, ప్రెసిడెంట్ పవర్స్ని అండర్మైన్ చేసే అధికారం లేదు అన్నట్టు దాంట్లో వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఏ స్టేట్స్ ఇండిపెండెంట్గా బ్లాక్ చేసుకున్నాయో ఆ స్టేట్స్ స్టిల్ ఎలిజిబుల్. నేను ఇక్కడ కొన్ని స్టేట్స్కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ పెడతాను. ఎగ్జాంపుల్ కాలిఫోర్నియా, న్యూయార్క్ ఇలాంటి చోట్ల కనుక పిల్లలు పుడితే స్టిల్ ఇంకా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు వేరే ఏదో ఒక పర్టికులర్ ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఉన్న స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్లో పిల్లలు పుడితే ఎలిజిబుల్ కాదు. దీన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు వేరే ఊరికి ట్రావెల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు వేరే ఎక్కడో ఆ పర్టికులర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఉన్న స్టేట్లో ఉన్నారు. ఎగ్జాంపుల్కి టెక్సాస్ తీసుకుందాము. టెక్సాస్లో గనక మీరు బర్త్ రైట్ సిటిజన్షిప్కి అర్హులు గారు అంటే మీరు న్యూయార్క్ వచ్చి డెలివరీ చేసుకోవచ్చు. న్యూయార్క్ వచ్చి డెలివరీ చేసుకుంటే అక్కడ పిల్లలు పుడితే ఆ పిల్లలకి బర్త్ రైట్ సిటిజన్షిప్ అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగా కాలిఫోర్నియా ఉంది. కాలిఫోర్నియా వెళ్ళి అక్కడ ఉండి అక్కడ హాస్పిటల్లో పిల్లలు పుడితే కనుక బర్త్ రైట్ సిటిజన్షిప్ అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ స్టేట్స్లో ఇండిపెండెంట్గా బ్లాక్ చేశారు వీళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని. ఏది ట్రంప్ ఒరిజినల్గా సైన్ చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని ఇండిపెండెంట్గా బ్లాక్ చేసుకున్నారు. ఆ పర్టికులర్ స్టేట్ రూల్ అనమాట అది. కాబట్టి ఆ స్టేట్లో స్టిల్ ఇంకా అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ మెయిన్ది మాత్రం కంప్లీట్గా నేషన్ వైడ్గా ఈయన ఇచ్చినటువంటి జడ్జి గారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో అది మాత్రం బ్లాక్ చేశారనమాట. అంటే ఇది కంప్లీట్గా అయిపోలేదు, కంప్లీట్గా డెడ్ అయిపోలేదు. ఇంకా స్టిల్ ఆప్షన్స్ ఆర్ ఓపెన్. ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్లోకి వెళ్తే పిల్లలు పుడితే మీరు బర్త్ రైట్ సిటిజన్షిప్ ఆఫ్టర్ జూలై 29 తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఇది కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చేయబడినటువంటి ఒక చట్టం అన్నమాట. ఇది రేపు పొద్దున కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మారచ్చు. ఇప్పుడు బైడెన్ గవర్నమెంట్లో చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేశారు కదా బైడెన్ వచ్చిన తర్వాత. ట్రంప్ రాగానే ఏం చేశాడు, ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అన్ని చాలా వరకు రివోక్ చేశాడు అనమాట. అలాగా మళ్ళీ రేపు పొద్దున కొత్త గవర్నమెంట్ వస్తే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఆయా స్టేట్స్లో ఏదైతే ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మెయిన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 28 స్టేట్స్లో బ్లాక్ అయిందైతే ఉందో ఆ స్టేట్స్లో మళ్ళీ సేమ్ ఇది ప్రొసీడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. దీన్ని యాక్చువల్గా కంప్లీట్గా ఆపేసేయాలి ఇంకా బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే ఆ 1860లో జరిగినటువంటి 14th అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాని మీద డిస్కషన్ జరిగి దాని మీద ఒక బిల్లు పెట్టి దాని మీద పార్లమెంట్లో చర్చించి అందరు ఎంపీలు ఓటేసి ఆ చట్టాన్ని మారిస్తే అసలు మార్చడానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసుకుని అప్పుడు కంప్లీట్గా ఇంకా అసలు ఎవ్వరు ఒకవేళ కనుక వాళ్ళ చట్టాన్ని మార్చారు అనుకోండి, మార్చేసి ఇంకా అసలు ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ మొత్తంలో ఏ స్టేట్లో ఎవరు పిల్లల్ని కన్నా ఇంకా ఈ పాత అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కనుక చేంజ్ చేసాం మేము పిల్లలకి ఎలిజిబిలిటీ లేదు అనే వరకు ఇది కేవలం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ బేస్డ్ మీదనే నడుస్తుంది. సో మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇండిపెండెంట్గా మీ స్టేట్ కనుక ఎవరన్నా కేసేసి ఆ పర్టికులర్ జ్యుడిషియరీ జడ్జి ఎవరైతే ఉంటారో జ్యుడిషియల్ కోర్ట్ నుంచి ఆయన కనుక ఆ పర్టికులర్ స్టేట్లో కనుక బ్లాక్ చేసి ఉండుంటే మీరు స్టిల్ ఎలిజిబుల్ అనమాట. ఇవి మీరు క్లారిటీగా చెక్ చేసుకోవాల్సింది. ఓకే, అర్థమైంది అనుకుంటా మీకు. చాలా మంది చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు, రకరకాలుగా చెప్తున్నారు వీడియోలో. ఇంకా అయిపోయింది, ఇంకా భారతీయులకు అన్యాయం జరిగిపోయింది, భారతీయుల పిల్లలకి అన్యాయం జరిగిపోయింది, ఇక పుట్టే పిల్లలకి యుఎస్ సిటిజన్షిప్ లేదు, అది లేదు, ఇది లేదు, రకరకాలుగా చెప్పేస్తున్నారు. ఈ క్లారిటీ చూసుకోండి. మీరు ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో ఆ క్లారిటీ తీసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది ఒక రకంగా మనకి హెడ్ఏక్ కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఇప్పుడు పిల్లలు పుట్టారండి అక్కడ. ఇప్పుడు పాత ఒక జమానా, ఎప్పుడు నేను చెప్తూ ఉంటా ప్రతి వీడియోలో, ఒక జమానా ఎంజాయ్ చేశారు, అన్ని రకాలుగా హ్యాపీగా ఉన్నారు, సెటిల్ అయిపోయారు, అయిపోయింది. ప్రజెంట్ రీసెంట్ పాస్ట్ ఒక 3-4 years బ్యాక్ నుంచి లేకపోతే 5 years బ్యాక్ నుంచి ఇప్పుడు లేకపోతే ఇన్ ఫ్యూచర్లో ఎవరైతే వస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ రిగార్డ్లెస్ ఆఫ్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డరు మీకు సిటిజన్షిప్ వచ్చింది పిల్లలకి, మీరే H1B వీసా మీద ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే 21 years వచ్చిన తర్వాత ఆ పిల్లలు మిమ్మల్ని స్పాన్సర్ చేయొచ్చు. ప్రజెంట్ ఇప్పుడు జాబులు లేవు, ఓకే, ఉద్యోగాలు లేవు, పిల్లలకి సిటిజన్షిప్ ఉంది,
మీరు ఎట్లో గొట్ల కష్టంగా గ్రీన్ కార్డ్ అప్లై చేసుకుని కష్టాలు పడితే అక్కడ బతకాలి. జాబులు లేనప్పుడు బతకడం కష్టం కదా. సో ఒకవేళ మీరు ఇండియా వెళ్ళాల్సి వచ్చింది, మళ్ళీ మీ పిల్లోడు పెద్దోడు అయిన తర్వాత 21 years తర్వాత అప్పుడు ఆ యుఎస్ సిటిజన్షిప్ తోటి స్పాన్సర్ చేసే వరకు మీరు ఇండియాలో ఉండాల్సి వస్తుంది. అంటే ఇది ఒక రకమైన హెడ్ఏక్ పెట్టుకుంటున్నట్టు అనమాట నెత్తిన. ఎందుకంటే జాబ్స్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఫ్యూచర్లో వస్తాయో రావో తెలియదు, సెటిల్ అవుతామో కామో తెలియదు. అక్కడ పోయి పిల్లల్ని కానీ అక్కడ సిటిజన్షిప్ తీసుకుంటే లాంగ్ రన్లో ఎప్పుడో 21 years తర్వాత వాళ్ళు పెద్దోళ్ళే మనకి స్పాన్సర్ చేసే వరకు మాత్రం అది కొద్దిగా తలనొప్పే. ఇది అంటే ఉండి అక్కడే పిల్లల్ని కానీ తప్పదు కదా, వేరే ఆప్షన్లు తీసుకోవాల్సి వస్తుంది. కానీ బట్ ఒకవేళ ఇలాంటి థాట్స్ ఏమైనా ఉన్న వాళ్ళు ఉంటే మీరు ఫ్యూచర్ ఒక్కసారి థింక్ చేసుకోండి. ఎందుకంటే డౌన్ ద లైన్ జాబ్స్ పోయి గనక అందరూ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాల్సి వస్తే అప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి? ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత, ఎందుకంటే వాళ్ళు ఒక్కళ్ళే యూఎస్కి రావడానికి పోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. మీకు జాబ్ లేనప్పుడు మీరు రావడం పోవడానికి ఉండదు కదా. సో ఆ 21 years మీరు ఒక 3 years తర్వాత జాబ్లని పోయిన ఏఐ వల్ల అప్పుడు మళ్ళీ వెళ్ళిపోతారు ఇండియా. ఆ తర్వాత మళ్ళీ పిల్లలు అక్కడ సెటిల్ అవ్వగలరా లేరా, అడ్జస్ట్ అవ్వగలరా లేరా, ఇవన్నీ ఆలోచించుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్దాం అనుకుంది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ యొక్క డిఫరెన్సెస్ తెలుసుకోండి. మీ స్టేట్లో మీ లోకల్గా 28 స్టేట్స్కి ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో మీ స్టేట్ ఉందా, ఇండిపెండెంట్గా మీ స్టేట్ ఉందా అనేది తెలుసుకోండి. దాని ప్రకారం మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ ఎలిజిబిలిటీ కావాలి అంటే ఇండిపెండెంట్గా బ్లాక్ చేసిన స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎవరైనా మన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండి డెలివరీ చేసుకోవచ్చు. అది కూడా ఇప్పుడు ఇది కూడా వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇట్లా అందరూ వెళ్ళడం మొదలు పెట్టారు అనుకోండి, మూవ్ అవ్వడం మొదలు పెడితే ఏంటంటే మళ్ళీ దాని మీద వాళ్ళు ఏమైనా కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకురావడమా, లేకపోతే ఆ ఆర్డర్లు అన్నిటి మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి అవి క్యాన్సిల్ చేయించుకోవడమా, ఇంకా దీని మీద డిస్కషన్స్ అయితే చాలా జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతానికైతే ఇది ట్రంప్కి ఒక కైండ్ ఆఫ్ విజయమే అనుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు ట్రంప్ని సపోర్ట్ చేసింది కదా ఈ విషయంలో, ప్రెసిడెంట్కి పవర్స్ ఉంటాయని. కాబట్టి మరి ముందు ఇచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద ప్రతి వాళ్ళు కోర్టుకి వెళ్తా ఉంటే ఆ కోర్టుని ఇప్పుడు ఒక తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుని నెక్స్ట్ టైం మళ్ళీ ఎవరైనా కోర్టుకి వెళ్ళినప్పుడు దాన్ని అటాచ్ చేస్తారనమాట. ఈ తీర్పు ప్రకారం ఇది జరిగింది అని అలా చేస్తూ ఉంటారు కదా. కాబట్టి ఇది అంత ఈజీగా ఇప్పటికిప్పుడు సాల్వ్ అయ్యే మ్యాటర్ అయితే కాదు. డిస్కషన్స్ అయితే నడుస్తూనే ఉంటాయి. బట్ క్లారిటీ అయితే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.